దర్శనాన్ని దేవుడు ఇవ్వటం జరిగింది. ఈ రోజు నిన్ను నన్ను అందరినీ దేవుడు రాజ్యంలో వాడుకోవాలని ఇష్టపడుతున్నాడండి. మనందరికీ ప్రణాళిక ఉంది, మనందరి మీద బాధ్యత ఉంది, మనందరినీ చూస్తున్నాడు, మనందరినీ పిలుచుకుంటున్నాడు. మరి ముఖ్యంగా మనందరి మీద యేసు క్రీస్తు రక్తం ఉంది. అయితే నా పిలుపేంటి, నా బాధ్యత ఏంటి, నేను చెయ్యాల్సిందేంటి, దేనికోసం ప్రయాసపడుతున్నాను? అందరికి ఒకటే తెలుసు, కుటుంబం కోసం ప్రయాస, కుటుంబం కోసం ప్రయాస. చదువుకుంటున్న వాడికేమో చదువుతో ప్రయాస, చదువు పూర్తవ్వాలని ప్రయాస, ఎగ్జామ్స్ లో పాస్ అవ్వాలని ప్రయాస, చదువు అయిపోతే ఉద్యోగం రావాలని ప్రయాస, లేదా కుటుంబంలో ఏదో రావాలని, ఏదో ఏదాలనేసి ఈ ప్రయాసే సరిపోతుంది మనకి. చెప్పనా? ఇది కాదు మెయిన్ ఇంపార్టెంట్. ఎస్, ఈ నొప్పి ఉంటానే ఉంటాది, ఈ బాధ ఉంటానే ఉంటది. ఎప్పుడు వరకు అంటే నేను నువ్వు సచ్చే వరకు ఉంటాయి.